బాయిల నీళ్లు ఎట్లుంటాయోలా? ఎండాకాలం అయితే చల్లగా, అదే ఆనకాలంలో అయితే ఇంకా చల్లగా, అదే చలికాలంలో అయితే ఎచ్చకుంటాయి కదా. అయితే కీడో కాడ భూమి లోపల మంట పెట్టినట్టు ఎచ్చటి నీళ్ళొస్తున్నాయట బాయిల. ఏది మనం సుతం చూసేద్దాం పాండ్రి ఓ పారి ఆ బాయి కథ ఏందో. సూత్తే మన ఇంటికాడి నుయ్యి లెక్కనే ఉన్నది గాని ఇది అసొంటి బాయి కాదుల్లో, చిత్రాల బాయి. చిత్రాల బాయేనుల్లా. ఏందా చిత్రం ఇచ్యంత్రం అంటే భూమి లోపటవలో కట్టెలు పోగేసి అగ్గిపుల్ల గీసి మంట పెట్టినట్టు, కనబడని వాటర్ హీటర్ ఏదో నూతిలేసి సిచ్చొత్తినట్టు ఎచ్చటి నీళ్ళత్తన్నయట గీ బాయిలకెళ్ళి. అగో చూడుండ్రో పారి, చూసిండ్రు కదా, నుయ్యి కూడా పెద్దగా లోతేం లేదు, మీదనే ఉన్నాయి నీళ్లు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సరిహద్దు జిల్లా అయిన గడ్చిరోలి జిల్లా ఆహేరి తాలూకా కమలాపూర్ కు దగ్గర్లుండ కొల్సేగూడ కాడనట గిది. 6 నెలలు కావత్తున్నదట బాయిల ఈ తీరుగా నీళ్లు రావట్టి. గీ ముచ్చట జలశాఖ అధికారుల షోల పడేటాళ్లకు బాయి కథేందో అరుచుకుందామని శాత బకిటడని నీళ్లు చేది చూసిండ్రో పారి. చేదిన నీళ్లను పరిశీలన కూడా చేసిండ్రు. ఆఖరుకు ఏం డిసైడ్ చేసిండ్రంటే నూతిలో పూడిక దియ్యంగానే ఇట్లా అయిందట. అయితే ఓ ట్యాపు ల్యాబ్ల టెస్టింగ్ కూడా చెయ్యాలనట. గప్పుడే ఈ వేడి నీళ్ల గుట్టుమంటేందన్నది కరెక్ట్ గా తెలుస్తదట. అందుకే శాంపుల్ గా కొన్ని నీళ్లు ల్యాబ్ టెస్టింగ్ కూడా తోలిండ్రు అధికారులు. అందాక ఈ బాయి నీళ్లు తాగొద్దని కూడా చెప్పిండ్రు. మరి టెస్టింగ్ లో ఏం తేలుతుందో ఏమో చూడాలిగా.